హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 14 అండి, 14వ వీడియో దీనికి సంబంధించి. ఓకే, జనరల్ స్టడీస్లో మరి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్, రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఓకే, భౌతిక శాస్త్రం ఫస్ట్. భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఓకే, ఫస్ట్ బిట్, అణు సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఓకే, అణు సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అణు సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే జాన్ డాల్టన్. జాన్ డాల్టన్ అనేటువంటి వారు అణు సిద్ధాంతాన్ని కనుగొన్నారు. అణు సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జాన్ డాల్టన్. ఓకే, రెండో ప్రశ్న, సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన ఆవిష్కరణ ఏది? ఒక ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన ఆవిష్కరణ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఫోటో విద్యుత్ ఫలితం. దీని జవాబు ఫోటో విద్యుత్ ఫలితం. ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన ఆవిష్కరణ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దీని సమాధానం ఫోటో విద్యుత్ ఫలితం. నెక్స్ట్, మూడో ప్రశ్న, కూడా ఇంపార్టెంట్ అండి. వాహన బ్యాటరీలలో ఉండే విషపూరితమైన లోహం ఏది? ఓకే, వాహన బ్యాటరీలలో ఉండే విషపూరితమైన లోహం ఏది? సీసం. దీని సమాధానం వాహన బ్యాటరీలో ఉండే విషపూరితమైన లోహం ఏది? సీసం అండి. దీని సమాధానం సీసం. నెక్స్ట్, నాలుగో ప్రశ్న, ఓకే, నాలుగో ప్రశ్న కూడా ఇంపార్టెంట్ అండి. క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారు? ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. దీని సమాధానం క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారు అనేటువంటి దానికి సమాధానం మ్యాక్స్ ప్లాంక్. మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి వారు క్వాంటం సిద్ధాంతాన్ని కనిపెట్టారు. నెక్స్ట్, ఐదో ప్రశ్న, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఐదోది. వజ్రాలు మెరయుటకు
వజ్రాలు మెరియుటకు కారణం ఏమిటి? కారణం ఏమిటి? ఓకే, వజ్రాలు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మనకి దాని కారణం ఏంటి అనేటువంటి ప్రశ్న లెక్కలైన సార్లు వచ్చింది. సంపూర్ణాంతర పరావర్తనం దాని జవాబు. సంపూర్ణాంతర పరావర్తనం. అదేవిధంగా ఎండమావులు అనేటువంటి దానికి సంబంధించింది కూడా మరి సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఎండమావులు అక్కడ పోయి చూసిందాక కూడా మనకి నీళ్ళు ఉన్నట్టే కనిపిస్తే అక్కడికి పోతే ఏముండదు. ఓకే, సంపూర్ణాంతర పరావర్తనం దీని జవాబు అండి. ఓకే, వజ్రాలు మెరియుటకు కారణం ఏంటంటే సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ 6వ ప్రశ్న. ఓకే, 6-1. ఒక నౌక మంచినీటి అంటే మంచినీటి నుంచి సముద్రం నీటిలోకి, మంచినీటి నుంచి ఒక నౌక మంచినీటి నుంచి సముద్రపు మంచినీటి నుంచి సముద్రపు నీటిలోకి ఒక నౌక మంచినీటి నుంచి సముద్రపు నీటిలోకి ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుంది? అనేటువంటి ప్రశ్న ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది ఒకసారి. ఓకే, ఒక నౌక మంచినీటి నుంచి సముద్రం నీటిలోకి ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న రావడం జరుగుతుంది. ఇంకొంచెం పైకి లేస్తుంది. దానికి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక నౌక మంచినీటి నుంచి సముద్రపు నీటిలోకి ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకొంచెం పైకి లేస్తుంది. ఎందుకంటే సముద్రంలో లవణీయత అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరి దానివల్ల మరి ఈ యొక్క నౌక అనేటువంటిది పైకి లేవడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, సో ఒక నౌక మంచినీటి నుంచి సముద్రపు నీటిలోకి ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకొంచెం పైకి లేస్తుంది అనేటువంటి దీనికి జవాబు. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న. సెవెంత్ వన్. భారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవటం దేనిని సూచిస్తుంది? దీనికి జవాబు వచ్చేసి తుఫాన్ అండి. ఓకే, బారోమీటర్ వాతావరణాన్ని కొలిసేటువంటి పరికరం. ఓకే, బారోమీటర్ ఓకే వాతావరణ పీడనాన్ని మరి కొలుస్తారు. ఓకే, బారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవడం అనేటువంటిది జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే బారమితిలో ఒకేసారి రీడింగ్ పడిపోయింది అనుకోండి, అది దేనికి సంకేతం అంటే తుఫాను రావడానికి సంకేతం, తుఫాను వస్తుంది అనేటువంటిది తెలియజేస్తుంటారు. ఓకే, బారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవడం అనేటువంటిది జరిగింది అంటే తుఫాను వచ్చేదానికి సంకేతంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 8వ ప్రశ్న. నెక్స్ట్ 8వ ప్రశ్న. ఓకే, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ఓకే, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. న్యూటన్.
దీని సమాధానం ఓకే, భూమికి గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉందని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఐజాక్ న్యూటన్ అండి. ఓకే, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, న్యూటన్. 9వ ప్రశ్న, ఓకే, రేడియో ధార్మికతను రేడియో ధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఓకే, దీని జవాబు వచ్చేసి హెన్రీ బెక్వెరెల్. హెన్రీ బెక్వెరెల్ అండి. ఓకే, రేడియో ధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హెన్రీ బెక్వెరెల్. ఓకే, రేడియో ధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే హెన్రీ బెక్వెరెల్. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఓకే, 10వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా స్టెథోస్కోపులో శబ్దం పెద్దగా వినిపించడానికి కారణం ఏంటి? శబ్దం పెద్దగా వినిపించటానికి కారణం ఏమిటి? ఓకే, స్టెథోస్కోప్లో శబ్దం పెద్దగా వినిపించడానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, శబ్ద పరావర్తనం వల్ల ఆ విధంగా జరుగుతుంది. శబ్ద పరావర్తనం దీని జవాబు. ఓకే, స్టెథోస్కోప్లో శబ్దం పెద్దగా వినిపించడానికి కారణం ఏంటి అంటే శబ్ద పరావర్తనం వల్ల స్టెథోస్కోప్లో శబ్దం పెద్దగా వినిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న, కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, 11వ ప్రశ్న, గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్. గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ? ఇది 3వదండి. 3వ సూత్రం, గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ అంటే 3వ సూత్రం అండి. 3వ సూత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ అంటే 3వ సూత్రం. ఓకే, దీని సమాధానం 3వ సూత్రం. నెక్స్ట్ 12వ ప్రశ్న, ఓకే, 12 ప్రశ్న కూడా ఇంపార్టెంట్. సౌరశక్తిగా మార్చడానికి ఉపయోగపడే మూలకం. ఏది? అడుగుతారు, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సౌరశక్తిగా మార్చడానికి ఉపయోగపడే మూలకం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సిలికాన్. దీని జవాబు సిలికాన్. ఓకే, సౌరశక్తిగా మార్చడానికి ఉపయోగపడే మూలకం ఏది అంటే దీని సమాధానం సిలికాన్. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఓకే, 13వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విద్యుత్ బల్బులలో వాడే వాయువు ఏది?
వాయువు ఏది? ఒక విద్యుత్ బల్బులలో వాడే వాయువు ఏది అనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. నైట్రోజన్. దీని సమాధానం విద్యుత్ బల్బుల్లో వాడే వాయువు ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం నైట్రోజన్. నెక్స్ట్ 14వ ప్రశ్న. ఓకే, 14th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది విద్యుత్ సాధనాల్లో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. విద్యుత్ సాధనాల్లో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 14th క్వశ్చన్. ఇది 14th అల్యూమినియం సిలికేట్. దీని సమాధానం అల్యూమినియం సిలికేట్. ఒక విద్యుత్ సాధనాల్లో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా మరి ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం అల్యూమినియం సిలికేట్. విద్యుత్ సాధనాల్లో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా ఏది అనేటువంటి క్వశ్చన్కు జవాబు అల్యూమినియం సిలికేట్. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, 15th క్వశ్చన్. విద్యుత్ అయస్కాంతత్వం విద్యుత్ అయస్కాంతత్వం అనేటువంటి పదాలను సంబంధం గురించి, అంటే విద్యుత్కి అయస్కాంతత్వానికి ఎటువంటి సంబంధం ఉంది అనేటువంటి దాని గురించి చెప్పినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అనేటువంటి ప్రశ్న ఇది. విద్యుత్తు అయస్కాంతత్వం సంబంధం గురించి మొదట ఎవరు కనుగొన్నారు? ఓకే, దీని సమాధానం వచ్చేసి ఫారడే అంటుంటాం. ఓకే, విద్యుత్ అయస్కాంతత్వ సంబంధం గురించి మొదట ఎవరు కనుగొన్నారు అనేటువంటి దానికి సమాధానం ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం అనేటువంటిది జరిగిందండి. నెక్స్ట్ మనకి రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. రసాయన శాస్త్రం. ఓకే, రసాయన శాస్త్రం దాంట్లో మనం ఈ వీడియోలో 16వ ప్రశ్న ఇది. ఓకే, వాటర్ గ్లాస్ అని దేనిని అంటారు? వాటర్ గ్లాస్ అని దేన్ని అంటారు? సోడియం సిలికేట్ ద్రావణం. ఓకే, వాటర్ గ్లాస్ అని దేన్ని అంటారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం సోడియం సిలికేట్ ద్రావణం అండి. నెక్స్ట్ 17వ ప్రశ్న. సెవెంటీన్త్ క్వశ్చన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వజ్రాలను ఏ యూనిట్లలో కొలుస్తారు?
యూనిట్లలో కొలుస్తారు. ఓకే, వజ్రాలను ఏ యూనిట్లో కొలుస్తారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం క్యారెట్లలో కొలుస్తారు. బంగారాన్ని కూడా ఎంత కొలుస్తారు? క్యారెట్లలో కొలుస్తారు. ఓకే, వజ్రాలను ఏ యూనిట్లలో కొలుస్తారు? క్యారెట్లు. నెక్స్ట్ 18వ ప్రశ్న. ఓకే, 18th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పట్టులో ఏ రకమైన ప్రోటీన్ ఉంటుంది? ఓకే, పట్టులో ఏ రకమైన ప్రోటీన్ ఉంటుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఫైబ్రోయిన్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పట్టులో ఏ రకమైన ప్రోటీన్ ఉంటుంది? ఫైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఓకే, పట్టులో ఏ రకమైన ప్రోటీన్ ఉంటుంది? ఫైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఓకే, 19వ ప్రశ్న ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత? నీటి pH విలువ ఎంత? ఓకే, దీని ఆన్సర్ 7 అండి. 7. స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత అంటే దీని ఆన్సర్ 7. స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దీని జవాబు వచ్చేసి 7. ఓకే, 20వ ప్రశ్న. ట్వంటీయత్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నికల సమయంలో ఉపయోగించే చెరగని సిరాలో ఎన్నికల సమయంలో ఉపయోగించే చెరగని సిరాలో ఉండే రసాయనం ఏది? ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, దీని జవాబు వచ్చేసి 20th క్వశ్చన్ ఇది. సిల్వర్ నైట్రేట్. ఎన్నికల సమయంలో ఉపయోగించే చెరగని సిరాలో ఉండే రసాయనం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం సిల్వర్ నైట్రేట్. ఎన్నికల సమయంలో ఉపయోగించే చెరగని సిరాలో ఉండే రసాయనం ఏది? సిల్వర్ నైట్రేట్. 21వ ప్రశ్న. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, 21వది ఇంపార్టెంట్ ఇది కూడా. అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది? ఓకే, 21 క్వశ్చన్ ఇది. అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది? అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది? 21st క్వశ్చన్ ఇది. ఫ్లోరిన్ అండి, దీనికి సమాధానం ఫ్లోరిన్. ఓకే, అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది అనేటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఫ్లోరిన్. నెక్స్ట్ 22వ ప్రశ్న. ఓకే, 22nd క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. బంగారము మెరుపును కోల్పోకుండా ఉండుటకు కారణం ఏంటి? కోల్పోకుండా ఉండుటకు
కారణం ఏమిటి? ఓకే, బంగారం మెరుపును కోల్పోకుండా ఉండటం కారణం ఏంటి అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ఇది గాలితో చర్య జరపదు. దీని సమాధానం ఇది గాలితో చర్య జరపదు. కాబట్టి బంగారం మెరుపును కోల్పోదు. ఓకే, బంగారము మెరుపును కోల్పోకుండా ఉండటం కారణం ఏమిటి? ఇది గాలిలో చర్య జరపదు. నెక్స్ట్ 23వ ప్రశ్న. థర్డ్ క్వశ్చన్. ఓకే, నిప్పు నార్పే యంత్రాల్లో నిప్పును ఆర్పే యంత్రాల్లో ఉపయోగించే వాయువు ఏది? ఉపయోగించే వాయువు ఏది? ఓకే, దీని సమాధానం కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నిప్పును ఆర్పే యంత్రాల్లో ఉపయోగించే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. ఓకే, 24వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 24th క్వశ్చన్. లోహంగాను అలోహంగాను పరిగణించబడే మూలకం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, లోహంగాను అలోహంగాను పరిగణించబడే మూలకం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం బోరాన్ అనేటువంటి మూలకం. ఓకే, లోహంగాను అలోహంగాను పరిగణించబడే మూలకం ఏది అంటే బోరాన్. దీని సమాధానం. లాస్ట్ బిట్, 25th క్వశ్చన్ ఈ వీడియోలో. ఇరవై 25వ ప్రశ్న. పండ్లను కృత్రిమంగా పండించటానికి ఉపయోగించే వాయువు ఏది? ఓకే, దీని సమాధానం ఇథిలిన్. ఓకే, పండ్లను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే వాయువు ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఇథిలిన్ అండి. ఓకే, ఇది జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా పార్ట్ 14th వీడియో అండి. అంటే భాగము 14 వీడియో ఇది. ఒక ఈ విధంగా 10,000 బిట్స్ వచ్చేంతవరకు, అంటే ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.